ఈ గులాబీ కారును తీసుకొచ్చిర్రు, దానికి అంటగట్టిర్రు. అంటగట్టి దాన్ని ఇట్లా లేపి మొత్తం ఎలియకల వండబెట్టిరు దాన్ని. ఇక వండుకో అమ్మా, పండుకో. ఇప్పుడు ఆ పండుకున్న దానికి మీరు అయ్యో అసెంబ్లీ ఎలక్షన్లోనా కారు ఓ కారు నువ్వు టక్కరై పడుకున్నావా కారు ఓ కారు. పార్లమెంటు ఎలక్షన్లోనా కారు ఓ కారు నువ్వు పక్కేసి పండుకున్నావా కారు ఓ కారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా. ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా మూలకున్న ముసలిదాని లెక్క మూరట్ల ములిగితివా. మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు ఓ కారు మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు ఓ కారు మమ్ము ఎడవాసిపోతున్నావా పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా పాట పాడుకోవాల్సి వస్తుంది కథ. ఇప్పుడు గాలి ఎటు మొగ్గింది? ఈ గాలి సంగతి కూడా ఇంకా ఈ రాములకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఆనాడు కేసీరావు ఎందుకు గెలిచిండు? మొదట్లో సెంటిమెంటు గాలి. మా తెలంగాణ మాకు వస్తే మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు మాది, ఈ తెలంగాణ మట్టి మాది, నాది అని జనాలు ఓన్ చేసుకోరు, సొంతం చేసుకోరు. సెంటిమెంట్ పుట్టింది కాబట్టి అందరూ గాలి ఇటు మళ్ళింది. అంతే ఇక ఆనతెప్ప లెక్క ఇట్లా మళ్ళింది. ఆనతెప్ప ఎడవాసిపోద్దా? ఆనతెప్ప ఇట్లా వచ్చింది గాలి. అందుకనే ఆయన అప్పుడు రాజ్యం వెళ్ళిండు. ఇప్పుడు గాలి ఎటు మళ్ళింది? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు జనాలకు, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు. జూబ్లీ హిల్స్లో ఈ గాలి ఎక్కడ వీస్తే, ఎక్కడ మళ్ళితే, ఎక్కడ ఒరిగితే రేపు జిహెచ్ఎంసీ అటే, లోకల్ బాడీ అటే అనేది అందరికీ తెలుసు. మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు, జనాలకు తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు, తెలంగాణ జనాలకు తెలుసు. ఇప్పుడు ఏమైంది? గాలి ఇటే మళ్ళింది కాబట్టి దండగరా గాలి ఇటు మళ్ళింది. ఇక అధికార పార్టీ చెడ్డో పడే పని అవుతుంది. ఏముంది అయ్యా, ఆయన గెలిపిస్తే ఇక ఆయన ఇక లేపుతాడు, పక్కేసి పండుకుంటుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఊకేస ఆయన కాడికి వచ్చింది కథ. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మళ్ళా పగ్గాలు ఆరచేతులు ఉంటాయి రా పైన, ముగుదాడు మళ్ళీ ఆరచేతులనే ఉంటుంది కాబట్టి మొన్న జూబ్లీ హిల్స్లో కూడా కథ నడిచింది కాబట్టి జనాలు మొత్తం ఇటే మలుతుర్రు. గాలి మొత్తం ఇటే మలుతుంది, ఇటే ఒరుగుతుంది గాలి కాంగ్రెస్ దిక్కే. ఇది నేననే మాట కాదు, జనాలు అనుకునే మాట ఇది. ఎందుకంటే నేను జనాలలో ఉంటా కదా. నేను సర్వే కూడా ఏం చెప్పింది? పక్కా మా CEO కంది రామచంద్రారెడ్డి సార్ కూడా పదే అన్నాడు, ఎన్నో మాట రాసిండు, ఆయన అనాలిసిస్లో రాసిండు. ఆదివారం 20-30 వేలల్లో 20 నుంచి 30 వేలల్లో 20 నుంచి 30 వేల మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఎన్నోసార్లు ఆయన రాసిండు. ఆయన అనాలిసిస్లో రాసిండు. మనం కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. ఇలా నేను చెప్పిన సర్వేనే ఖాయమైంది అన్నట్టే. ఏం తక్కువ 25,000 మెజారిటీతోటి కాంగ్రెస్ గెలిచింది. అట్లా అంటే మేము జనాలలో ఉంటాం, జనాలు ఏం మాట్లాడుతున్నారు, జనాలకు ఏం కావాలి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు, లోపల కథ ఏంది, బయట కథ ఏంది.
ఇదంతా పశువైతే ఇదంతా జాడ ఇది చేసే చెప్పినాం. అయితే ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక మీరు ఏడలేస్తారు. ఇప్పుడు కారు పాత ఇనుప సామాన్ షాప్కి పోయింది కారు. ఓటమిని విశ్లేషించుకుంటాం. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచింది. జిహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక వీళ్ళదంటే గ్రూపులు ఉన్నాయట. ఇక కిషన్ రెడ్డిది ఓ గ్రూపు, సంజయ్ది ఓ గ్రూపు, ఇంకో ఆయనది ఓ గ్రూపు. ఇప్పుడు ఆఖరికి వస్తాడు కదా కిషన్ రెడ్డి ముఖం నిలబడ్డది. ఎందుకంటే పాపం డిపాజిట్ కూడా రాలే. ఈయన కోళ్ళాగే లెంకల డిపాజిట్ కూడా రాలే ఆయనకు. ఈయన ఏరి కోరి పెట్టుకున్న కోళ్ళాగా మరి